ఇదిగో మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటే, అసలే లేక ఇబ్బందులు పడుతుంటే, ఆర్థికంగా ఇబ్బందులు, అనారోగ్యాలు, మరి ఇంట్లో కుటుంబ సమస్యలు, ప్రాబ్లమ్స్, బాధలు ఈ విధంగా ఉంటే, మా ఇంట్లోనే సమాధానం లేదు, మా ఇంట్లోనే ఆశీర్వాదం లేదు, మా ఇంట్లోనే చీకటి. చీకటి అంటే అదే, చీకటి అంటే దేనికి సాదృశ్యం అంటే ఇంట్లో సమాధానం లేదు, ఆర్థికంగా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, భార్య భర్తల మధ్య సమస్యలు. ఇద్దరు ఇంట్లోనే ఉంటారు, భార్య భర్తలు ఇద్దరు, కానీ ఏమి ఇటు మొహం తిప్పుకొని ఉంటుంది, ఆయన అటు మొహం తిప్పుకొని ఉంటారు. ఇద్దరికి కలవదు, ఇద్దరికి కుదరదు. ఆ ఇంట్లోకి వెలుగు ఉంటుందా? భార్య భర్తలు ఇద్దరి మధ్య సరైన సమాధానం లేదనుకోండి, ఆ ఇంట్లో వెలుగే ఉంటుంది, అంత చీకటే తాండమాడుతుంది, తెపాలాలు బగులుతుంటాయి, భయంకరమైన ఇబ్బందులు ఇళ్లలో ఉంటా ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు, అనారోగ్య ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, చీకట్లో ఉన్నాం, చీకట్లో వెళుతున్నాం అని అనుకుంటున్నటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి దర్శనం ద్వారా, జకర్యాకి ఇచ్చిన దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఒక మాట చూద్దాం మనం. 6వ వచనం, అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమకు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్బాయి, మీరు అనుకుంటున్నారు మా వల్ల కాదే, మేము వెళ్ళలేము, మేము చేయలేము, మేము కట్టలేము, మాకు ఆర్థికంగా లేదు, మాకు ఇబ్బందులు, మాకు అది, మాకు ఇది అని. చేసేది మీరు కాదు, మీ చేతుల్లో ఏమీ లేదు, జరిగిచ్చేది నేను. కొట్టాలి గట్టిగా చప్పట్లు. దేవునికి స్తోత్రం. జరిగిచ్చేది ఎవరు? నేను జరిగిచ్చేది. సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు నేను జరిగిస్తా. ఎందుకంటే సమస్తము జరిగిచ్చేవాడను నేనే.